దేవుని యొక్క అతి శ్రేష్టమైన నామంలో కూడి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుపేట వందనములు తెలియపరుస్తూ ఉన్నానండి. ఈ యొక్క సమయమందు వాక్య పరిచర్లకు వెళ్ళక మునుపు ఒక పల్లవి మనం పాడుకుందాం. దావీదులాగా నాట్యమాడి తండ్రిని స్తుతించేదము. దావీదులాగా నాట్యమాడి తండ్రిని స్తుతించేదము. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. దావీదులాగా నాట్యమాడి తండ్రిని స్తుతించేదము. పరిశుద్ధుడ ప్రేమల తండ్రి నీకు వందనాలు. ఈ యొక్క దినమందు ప్రభువా మరి చక్కనైన వాక్యము మాకు అందించడానికి ప్రభువా చక్కటి సమయాన్ని మీరు మాకు ఏర్పాటు చేస్తున్నది నీకు స్తోత్రములు తండ్రి. ఈ వాక్యానుసారముగా మా యొక్క జీవితములను మేము కొనసాగించడానికి సహాయం ఇచ్చేయండి ప్రభువా. ఈ యొక్క వాక్యములు ప్రభువా మరి విననంటి వారు ఎంతో మంది కాలగర్భంలో కలిసిపోయినారు. వారికంటే మేము శ్రేష్ఠము కాదు, కానీ నీవిచ్చిన ఉచితమైన కృపను బట్టి సజీవ లెక్కలో ఉండి నీ వాక్యాన్ని మేము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ సమయం ప్రభువా నాయన నీ యొక్క ఏడంతల ఆత్మతోటి మమ్మల్ని ఎత్తు పట్టుకుని మా యొక్క హృదయములు నాయన నీకు సమీపముగా ఉండే బాధ్యత యోగ్యత మాకు అనుగ్రహిస్తారని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క సమయమందు వాక్య పరిచర్యకు వెళ్ళక మునుపు నిన్నటి దినమందు మనము సహోదరి నిమిష అనే ఒక సహోదరి గురించి మనం ప్రార్థించి ఉన్నాం. మరి కేరళ ప్రాంతంలో వారు ఉంటారు. అయితే కుటుంబ పోషణకై విదేశానికి వెళ్ళి ఉన్నారు, హామస్ అనే ప్రాంతానికి, దేశానికి. అయితే అక్కడ ఆమెకు ఉరి శిక్ష ఖరారు చేస్తున్నారు. ఆ యొక్క స్త్రీ సహోదరి మీరు న్యూస్ చూసినట్లయితే సహోదరికి ఏం జరిగి ఉన్నదన్నది మీరు తెలుసుకోగలరు. వారి గురించి మనం ప్రార్థించి ఉన్నాం. మరి దేవుని యొక్క కృపను బట్టి ఆ యొక్క ఉరి శిక్ష మరి కొంతకాలానికి అది నిషేధించబడినది, అనగా తప్పించబడి ఉన్నది. కనుక వారి కొరకు ప్రార్థించిన వారందరికీ ప్రత్యేకంగా వందనాలు. దేవుడు మన యొక్క మొరను దేవుడు ఆలకించి వారికి ఇంకను కొన్ని రోజులు లేదంటే మరి అక్కడ విడుదల అవ్వాలని కూడా మనము ప్రార్థన చేస్తూ ఉన్నాము. మరి దేవుడు మన యొక్క ప్రార్థన ఆలకించింది గాక. ఈ యొక్క సమయమందు మనము వాక్యాన్ని ధ్యానం చేసినట్లయితే ఈ రోజున వాక్యాంశము ఎవరు నశించిపోకూడదు అనే అంశం ద్వారా మనము మాట్లాడుకుంటూ ఉన్నాం. మరి ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రతి నిత్యము కావలిగా ఉంచుతున్నాడండి. ఎందుకంటే మనం ఎవ్వరము నశించిపోకూడదు, పాపములోనే మనము మరణం అవ్వకూడదని ప్రభు ఎంతగానో మరి ఆయన ఆశపడుతూ ఉన్నాడు. మనం మరణం అయిపోతే, పాపంలోనే మరణం అయిపోతే మనము పరలోకంలో మరి ఉండే అవకాశం ఉండదు. కాబట్టి మనకు కూడా దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఏ అవకాశము? పరలోకంలో ఉండే అవకాశము. ఈ రోజున వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము. రెండవ పేతురు 3వ అధ్యాయం 9వ వాక్య భాగం ఒకసారి మనము చదివి ఆలకిందాం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవరును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగుగాక. దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఈ మాట నాకు చాలా సంతోషకరమైన మాట అండి. నాకు చాలా ఆనందము కలుగుతుంది ఈ యొక్క మాట ద్వారా. ఎందుకంటే మనము ప్రతి దినము ఏదో రీతిగా చూపు ద్వారా, మనసు ద్వారా, ఆలోచన ద్వారా ప్రతి విషయంలో ఏదో పాపము చేస్తూనే ఉన్నాం కదండి. పాపము చేయలేనింటి నరుడు ఎవరును లేరు ఈ యొక్క లోకంలో. అయితే ఈ యొక్క పాపము ద్వారా మనము మరణము కాకూడదు. గడిచిన 2 వారముల క్రితము నేను ఈ యొక్క
కొన్ని ప్రాంతాల్లో అయితే బల్లారాధన అంటారు, కొన్ని ప్రాంతాల్లో అయితే వినయ సంస్కారము అంటారు. ఏమండి, ఇలాగన ప్రభురాత్రి భోజనం అని అంటారు. ఆ యొక్క దినములో, ఆ యొక్క గడియలో నేను పాల్గొన్నప్పుడు నా మనసులో ఒకటే ఒక ఆలోచన వచ్చిన్నదండి. ప్రతి కమ్యూనిటీ సర్వీస్ అనగా ప్రభురాత్రి భోజనము బల్ల అనే ఆ యొక్క సందర్భంలో మనలో ఉన్న ప్రతి పాపము విడిచిపెట్టాలి. ఏమండి, మనము ఒకేసారి నీతిమంతులుగా ఉండలేము, కానీ ఆ సందర్భం వచ్చినప్పటికీ ఏదో ఒక పాపము మనం విడిచిపెట్టాలి. నాకు ఒక పాపం అనేది ఉన్నది. ఏంటి? ధనాపేక్ష. ప్రభువా, నాకు ఈ యొక్క ధనాపేక్ష అనేది ఉండకూడదు. ప్రభువా, నేను ఆ యొక్క వ్యభిచార గృహానికి వెళ్తున్నాను. ప్రభువా, నాకు ఈ యొక్క వ్యభిచార గృహానికి వెళ్లకుండా నన్ను నీ యొక్క మాటల ద్వారా నన్ను బలపరచు. నాకు దొంగతనం చేసే అవకాశం ఉన్నది, ఆ యొక్క ఆలోచన ఉన్నది. ప్రభువా, ఆ యొక్క ఆలోచన నుంచి నన్ను తప్పించు అని ఒక్కొక్క ఆలోచన ఆ యొక్క బల్లారాధనలో, ఆ యొక్క ప్రభురాత్రి భోజనంలో మనం విడిచిపెట్టినట్లయితే ప్రభు యొక్క రాకడ వచ్చినప్పుడు మనము నీతిమంతులుగా ఉండే అవకాశం ఉంటుంది. దేవునికి స్తోత్రము కలుగుగాక. ఈ యొక్క ప్రణాళిక మనందరిలో ఉండాలండి, మనందరిలో ఉండాలి. ఒక సేవకుడికే కాదు, ఒక సేవకురాలకే కాదు, మనందరికీ ఉండాలి ఆ యొక్క ప్రణాళిక. బలారదులు ఒక్కొక్క తప్పిదముని మనము విడిచిపెట్టాలి. ఇది మనము ప్రాక్టీస్ చేసినట్లయితే ప్రభు రాకడ వచ్చినప్పుడు మనం ఎలా ఉంటామో తెలుసా? నీతిమంతులుగా ఉంటాము. అయితే ఆ ప్రభు మన మీద, మన యొక్క స్థితిగతుల మీద, మన యొక్క హృదయం మీద ఆయన ఎంతగానో సంతోషిస్తూ ఉంటాడు. నా ప్రియ కుమారుడు, నా ప్రియ కుమార్తె ఈ రీతిగా ఉన్నదని మన పట్ల ఆయన సంతోషిస్తాడు. ఒక పాపి మారితేనంటండి పరలోకములో సంతోషం కలుగుతుందంట. తదుపరి వాక్యంలో మనం నేర్చుకుందాం ఆ వాక్యాలు కూడా. అయితే ఇక్కడ మొదటి లైన్లు ఏంటి? కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయవాడు కాడు. కొంతమంది అనుకుంటారు, ఏమండి, లోక మర్యాద చెప్పున నడుస్తూ ఉంటారు కదండి. ఈ యొక్క నేటి సేవకులు కూడా అనుకునే మాట ఏంటంటే, ప్రభువు త్వరగా రాడండి, ప్రభువు త్వరగా రాడు, ఇంకా కొంత సమయం ఉన్నది. ప్రభు యొక్క రాకడ ఎప్పుడు వస్తుందో ఎవరికైనా తెలీదు. మరలా చెప్తూ ఉన్నాను, ప్రభు కూడా తెలియదు. అది తండ్రి యొక్క చిత్తంలోనే ఉన్నది. తండ్రి యొక్క చిత్తాన్ని కుమారుడు ఫాలో అవుతున్నాడండి, అనుసరిస్తూ ఉన్నాడు. ఆ తండ్రి, ఇదిగో నీవు ఈ యొక్క భూలోకానికి వెళ్ళు అంటే ఆయన రెండవ రాకడ వస్తారు. ఇది సెకండ్ కమింగ్ అని మనం అంటూ ఉన్నాం. ఇది రెండవ రాకడని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. అయితే కొందరు అనుకుంటున్నారేంటి? ఆలస్యము చేస్తాడు దేవుడు. దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే కారణం ఏంటో తెలుసా? నీవు నేను పరలోకంలో ఉండాలని. ఏమండి, నీవు నేను పరలోకంలో ఉండాలని ఆయన ఆలస్యం చేస్తున్నాడు. కానీ ఏమండి, ఆయన వస్తే ఎవరైనా కొట్టేస్తారు, లేకపోతే ఎవరైనా మరలా బంధించేసి ఆయన మీద సిలువ మీద వేలాడదీస్తారని ఆయన భయం చెంది ఆలస్యం చేయట్లేదండి. నీ కొరకు, నా కొరకు, ఏమండి, ఆయన యొక్క రక్తాన్ని ఇచ్చి మనం కొన్నాడు. ఆ యొక్క రక్తాన్ని ఇచ్చి మనం కొన్నాడు కాబట్టి మనమందరము పరలోకములో ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆ పరలోకములో ఏమండి, ఎంతమంది వస్తే అంతమందికి చోటు ఉన్నది. అక్కడ ఎంతమంది వస్తే అంతమందికి చోటు ఉన్నది. కేవలం నీతిమంతులకు మాత్రమే, దుర్మార్గులకి ఆ ప్రాంతంలో ఎటువంటి చోటు లేదు. నీతి కార్యములు యథార్థవంతులుగా ఉన్న వారికి మాత్రమే ఆ పరలోక రాజ్యము. కొందరు అనుకుంటున్నారు ఆలస్యమని, వారికి మాత్రము పరలోక రాజ్యంలో ఎటువంటి స్థానము లేదు. ఒకవేళ నీవు కూడా ప్రభు యొక్క రాకడ ఆలస్యమని నీవు ఎంచుకుంటున్నావేమో, అయితే ప్రభు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. దొంగ ఎలా అయితే మన యొక్క ఇంటిలోనికి వచ్చి చొరబడతాడో, దొంగతనము చేస్తాడో, ఎలాగైతే ఎత్తుకుపోతాడో, అలాగే ప్రభు యొక్క రాకడ కూడా
ఉంటారు. ఏమండి, దొంగ నేను మీ ఇంటికి దొంగతనానికి వస్తున్నానని చెప్పి రాడు కదండి. అలాగే ప్రభు యొక్క రాకడు కూడా ఎవరైతే నీతిమంతులు ఉంటారో వారిని అందరినీ ఆయన తీసుకుపోతాడు. అయితే ఇక్కడ ఇంకా మనం చూసినట్లయితే, గాని ఎవరును నశింపవలనని ఇచ్చేంపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. మన మీద ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు. ఇప్పటికీ కూడా అండి, ఆయన ఒక్కసారి ఉగ్రత చూపించినట్లయితే సోదొమ గోమొర ప్రాంతముని ఎలా అయితే నాశనం చేశాడు దేవుడు, ఆ ప్రాంతంలో ఇప్పటికి కూడా ఒక మొక్క కూడా ఎదగలేదు. ఒకవేళ అటువంటి ఉగ్రత ఉన్నట్లయితే ఇపాటికి మనం ఎప్పుడో నశించిపోయేవారము. ఇపాటికి మనము ఆ యొక్క 1000 ఏళ్ల పరిపాలన, ఏది పరలోక రాజ్యంలో 1000 ఏళ్ల పరిపాలన ఉంటుంది. అయితే భూలోకంలో కూడా 1000 ఏళ్ల ఈ యొక్క భూమంతయు ఏమీ పంట పండదు, లేకపోతే ఏ మొక్కలు ఉండవు, అగ్నితోటి నింపబడతారు. సాతాను యొక్క బంధకాల్లో ఈ యొక్క భూమంతయు విశ్రాంతి తీసుకుంటారు అన్నమాట అండి. అయితే ఎప్పుడు బిడ్డలారా, దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు దేవుడు. ఆ దీర్ఘశాంతము కలిగినప్పుడే ప్రభు యొద్దకు వచ్చి ప్రభు నన్ను క్షమించు అంటే ప్రభు తప్పక నిన్ను క్షమిస్తాడు. అయితే ఇక్కడ మరొక వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే ఎజ్కేలు 33వ అధ్యాయము 11వ వచనం ఒకసారి మనము పరిశీలన చేద్దాం. కాగా వారితో ఇట్లనము, నా జీవము తోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. కాబట్టి ఇశ్రాయేలు వారులారా, మనసు తిప్పుకొనడి, మీ దుర్మార్గత నుండి మనసు తిప్పుకొనండి అని చెప్తూ ఉన్నాడు. దుర్మార్గత చేయలేని వారు ఎవరు లేరండి. ఇప్పుడు వింటున్న మనము కూడా, ఒకప్పుడు నేను కూడా దుర్మార్గుణ్ణి, దుష్టుణ్ణి, పాపిని. అయితే దేవుడు తన యొక్క ప్రేమ ద్వారా నన్ను పిలిచున్నాడు, దుర్మార్గత నుంచి నన్ను తొలగించున్నాడు, ఆయనకు శిష్యునిగా నన్ను ఎంచుకుని ఉన్నాడు. కనుక ప్రేమ బిడ్డలారా, దుర్మార్గుడిగా ఉండి నీవు చనిపోతే దేవునికి ఎంత మాత్రం ఇష్టము లేదండి. ఒక దుర్మార్గుడికి చనిపోతే ఆయనకు ప్రయోజనం ఏంటి? నేను చక్కటి రూపంలో ఆయన చెక్కి ఉన్నాడు. ఆయన నీ యొక్క దేహానికి ఆయన యొక్క ఊపిరి పోస్తున్నాడు. ఆయన యొక్క కుమారుడు ద్వారా నిన్ను కొన్నాడు, రక్తము ద్వారా నిన్ను కొన్నాడు. నీవు దుర్మార్గుడిగా చనిపోతే ఆయనకి ఎటువంటి ప్రయోజనం లేదు. కనుక దుర్మార్గతను విడిచిపెట్టి మనము నీతిగా మనం చనిపోవాలి. ఆ వ్యక్తి చాలా మంచివాడండి, నీతిపరుడండి, యథార్థవంతుడండి, చివరి శ్వాస వరకు ఆయన మంచిగానే జీవించాడని ఒక సాక్ష్యం పొందుకుని చచ్చిపోవాలి. ఇది తాగిపోతాడండి, ఈ వ్యభిచారండి, నీతి లేనివాడండి అని చెప్పుకోకూడదు. నీ కొరకు నా కొరకు అతను చాలా మంచివాడని చెప్పుకోవాలి. అటువంటి సాక్ష్యము మనలో ఎంతమందికి ఉన్నది? ఈ రోజున గుండె మీద చేయి వేసుకొని నేను చాలా మంచివాడినని అనుకుంటూ ఉన్నారా? ఈ యొక్క వాక్యాన్ని ఈ యొక్క సోషల్ మీడియాలో వీక్షిస్తున్న ఎవరైనా గుండెల మీద చేయి, నేను చాలా నీతిమంతుడిని, నేను చాలా పవిత్రుడిని, ప్రభువు యొక్క రాకడ ఈ యొక్క సమయం వస్తే నేనే ఎత్తబడతాను అని ఒక విశ్వాసం నీకు కలిగి ఉన్నదా? నీ గుండె మీద చేయి వేసుకొని ఎవ్వరికి లేదండి. మన యొక్క జీవితం ఎప్పుడు ఎలాగా సమస్యపోతుందో మనకు తెలియదు. ఉన్న జీవితంలోనే ప్రభు కొరకు మనం ఆశపడినట్లయితే ప్రభు ఎత్తబడే గుంపులో మనల్ని చేర్చుకుంటాడు. అలాగే మరొక వాక్యాన్ని చదువుకుందాం. లూకా సువార్త మనం చదువుకున్నట్లయితే లూకా సువార్త 15వ అధ్యాయము 7వ వాక్య భాగము, అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగుతుంది. ఈ యొక్క వాక్యం ఉంటున్న సహోదరుడా, ఈ సమయం అందే మనము మారు మనసు పొంది ప్రభువా నన్ను క్షమించు అని ఒక్క మాట చెప్పినట్లయితే ఆ పరలోకములో నీ కొరకు నా కొరకు సంతోషం వస్తుంది. సంతోషం ఎలా ఇవ్వగలము పరలోకానికి?
మన యొక్క డబ్బు ఇస్తే, లేకపోతే మనము చక్కటి వస్త్రము ధరించుకుని ఆ యొక్క సన్నిధానానికి వెళ్ళిపోతే పరలోకంలో దూతలు దేవుడు సంతోషించేస్తాడని కాదు. నీ యొక్క మారు మనసు ద్వారా ఆ ప్రభు సంతోషిస్తాడు. ఎందుకంటే నా రక్తం ఇచ్చి ఈ బిడ్డను కొన్నాను, ప్రతిఫలము దక్కి ఉన్నదని సంతోషిస్తాడు దేవుడు. ఆ సంతోషము నీవు ఇస్తున్నావా? ఈ రోజునే నీవు పరిశీలన చేసుకుని నీ యొక్క హృదయాన్ని, నీవే కాదు నేను కూడా పరిశీలన చేసుకోవాలి. నా యొక్క హృదయం ఏ సమయంలోనైనా నేను తప్పిపోతున్నానా అని ఒక పరిశీలన మనము ఏకముగా కూడి మనము పరిశీలన చేసుకోవాలి, ప్రార్థన చేసుకుంటాం. సకలాస్తులకు కారణభూతుడా మా యొక్క పరలోకపు తండ్రి, ఇదిగో ప్రభు ఈ యొక్క దినమందు మాకు ఇచ్చిన ఈ యొక్క వాక్య పరిచయాన్ని బట్టి నీకు స్తోత్రములు. ఇదిగో నేను మా యొక్క మనసును పరిశీలన చేసుకోవడానికి సహాయం చేస్తున్నది నీకు వందనాలు తండ్రి. మేము పాపులుగా చనిపోవటం నీకు ఇష్టం లేదు నాయన, దుర్మార్గులుగా చనిపోవటం నీకు ఇష్టం లేదు ప్రభువా. అయినా నీ యొక్క రాకడ వరకు అయినా నీతిని చేతపుచ్చుకొని నీతిగా జీవించడానికి, యథార్థవంతుడిగా ఉండటానికి మాకు సహాయం ఇచ్చేయండి ప్రభు. ఏ విషయంలోనూ త్రొట్టిల్లిపోకుండా మాకు సమాధానం అనుగ్రహించండి అయినా. నీ దృఢమైన వాక్యముల ద్వారా మమ్మల్ని బలపరచుని కాక నీకు స్తోత్రము. ఇక ప్రభు వాక్యాన్ని వీక్షిస్తున్నావు వారిని, ఇతరులకు చేరవేస్తున్నావు వారిని, ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఈ దిన ఆశీర్వాదములు మా మీద, మా కుటుంబాల మీద మీరు అనుగ్రహిస్తారని ఏస్తున్నాము వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు, శుభదినము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.